కొట్టాల గ్రామం. నా పేరు పి రాజేష్. మాకు దాదాపు నీరు రాక మా గ్రామానికి 2 నెలలు 3 నెలలు అవుతుంది సార్. మా గ్రామానికి చివరన ఒక కొలాయి వేసినారు మెయిన్ లైన్ కని. ఆ కొలాయి ద్వారా వచ్చే ఒక 1 అవర్ నీళ్ళకి మేము రాత్రి అర్ధరాత్రి నుంచి పొద్దున వరకు ఉదయం వరకు వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఏ అధికారులు మేము వచ్చి అడిగినా కూడా చేస్తామంటున్నారు అంటున్నారు. కానీ ఎవరు మాకు సరిగా టయానికి నీళ్ళు వదలలేకపోతున్నారు. తినడానికి అయితే చాలా కష్టంగా అయిపోయింది. తాగడానికి నీళ్ళు మాకు వంట వండుకోవడానికి కూడా లేవు. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పశువులు ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. తాగడానికి అడుగుతున్నాం మేము, ఇంకా మీరు సాగునీరు కానీ. కాకపోతే పశువులు వాడుకోవడానికి కూడా అడగట్లేదు మేము. కాబట్టి వెంటనే అధికారులు బాధ్యతగా తీసుకొని మా గ్రామాన్ని వెంటనే సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు పి రాజేష్. మేము గ్రామ కుటుంబ సభ్యులందరూ వచ్చాము. 2 కొట్టాల్లో బాపురం నుండి నీళ్లు మా లాస్ట్ విలేజ్. మాకు ఈ వసిపేట డ్యామ్ నుండి వచ్చేది బాపురము లాస్ట్ విలేజ్ మాది మొలగవేలు కొట్టాల. అయితే మా గ్రామానికి నీళ్లు రావడానికి 62 రోజులు అట్లా పట్టింది. ఇప్పటి వరకే నీళ్లు లేవు. చాలా ఇబ్బందిగా ఉంది. మా ఊర్లో బోర్లు లేవు, ఏం లేవు. మేము ఏదైనా బతకాలన్నా కూడా మా అప్పటి నుంచి పూర్వం నుండి మాకు అక్కడ బాపురం నుండి వచ్చేది. ఇప్పుడు మాకు మొలగవేలు నుంచి 6 ఇంచుల లైను మార్చాలా. మరి మా ఊర్లో 2 ఓవర్ ట్యాంకులు ఉన్నాయి. మరి సంపు కూడా రెడీ అవుతుంది. కాబట్టి మొత్తానికి మా గ్రామానికి అసలు మామూలు కుళాయికి చిన్న నీళ్లు కూడా చుక్క కూడా రాకోకున్నట్లు అయినాయి. కారణం ఏంటంటే మొలగవెల్లికి జోరాపురంకి పగలు పెట్టుకుంటున్నారు. మా గ్రామానికి రాత్రి ఇస్తున్నారు సార్. మాకు రాత్రి కాకోకున్నట్ల పగలు మా గ్రామానికి పెట్టాలని మీ అందరితో మరి ప్రెస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామం తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మాకు నీళ్లు వచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాం అధికారులు. అతీతంగా వచ్చినాము. టీడీపీనా, వైఎస్ఆర్, సిపిఎం, జనసేన అవన్నీ కాకుండా మా ఊరి సమస్య గురించి మేము వచ్చినాము. కానీ ఈ ప్రభుత్వం మాకు వెంటనే నీరు వదలాలి. మేము దాదాపు అంటే 60 రోజులు పైగా అవుతుంది మా ఊర్లో నీటి సమస్య ఉండబట్టి. కానీ మేము రాత్రి 10 గంటలకు పోతాం. పంపింగ్ వస్తుందంటే మేము అక్కడే పడిగాపులు కాపి అక్కడే పండుకొని 4 గంటల వరకు ఉండి నీళ్ళు రాలే. మేము చాలా ఇబ్బంది పడి ఇంటికి వస్తున్నాము. ఇప్పుడు మామైతే యువకులు ఎక్కడో ఒక్కడ తెచ్చుకుంటాం నీళ్ళు. కానీ 65 ఏళ్ళు దాటిన స్త్రీలు కానీ పురుషులు కానీ 65 ఏళ్ళు దాటిన వృద్ధులకి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారని చెప్పి మేము అధికారులు ఒకటే అడుగుతున్నాం. వెంటనే మాకి మలిగేలు కొట్టాలకి నీళ్లు వదలాలా. మలిగేలకి పంపిక జరుగుతుంది, పక్కన జొలాపురం జరుగుతుంది. కానీ మధ్యలో మా ఊరు మా మీద పోతుంది జొలాపురికి. కానీ మా ఊరు నీళ్ళు రావటం లేదు. ఎందుకు రావటం లేదని మేమే ప్రశ్నించుకుంటే మా ఓన్లీ ఒక దళితుల అనే నినాదంతో ఈ సమస్య మాకు వెంటనే విలేకరుల ద్వారా ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళాలా, పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాలా. వెంటనే మాకు నీళ్ళ సమస్య పరిష్కరించే వరకు మేము ఉద్యమం ఇలా ఉధృతం చేస్తామని చెప్పుకుని ఈ సభముఖంగా మీకు తెలుసున్నా విలేకరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. మొలగవెల్లి కొట్టాల గ్రామము ఎస్సీ గ్రామం. అది మాకు దాదాపు అంటే 63 రోజులు అయింది. దాదాపు అంటే సుక్కు నీళ్ళు లేడు. మాము దళితులు, మామూలు ఏ నాయకుడు కానీ ఏ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము దాదాపు అంటే ఈరోజు ఊరిలో రోడ్డు మీద ధర్నా చేయడం కారణం ఏమంటే నీళ్ళు కొరత. దాదాపు అంటే 63 రోజులు అయింది. ప్రతి ఒక్కరు వస్తారు, మా నీళ్ళు తెప్పిస్తాంలే, అది తెప్పిస్తాంలే అన్నారు. కాబట్టి సుక్కు నీళ్ళు లేదు. ఇదే మలగవెల్లి కొట్టాల గ్రామానికి ఎవరు నీళ్ళు తెప్పించడం లేదు. అదే మలగవెల్లిలోన ట్యాంకర్లు పెట్టి నీళ్ళు ఇచ్చినారు. అదే జొలాపురంలోన ట్యాంకర్లు పెట్టినారు. మరి ఈ ఒక ఎస్సీకి మీరు ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీకేమి బాధ చెప్పండి సార్. ఏమి ఇంత బాధ మాకి అధికారులు వెంటనే మలగవెల్లి కొట్టాల గ్రామానికి వచ్చి నీళ్ళు సమస్య వెంటనే తీర్చాలని మీ అధికారులకి అందరికీ ఇంతకు ముందు అధికారులకు పోయినాము, చేస్తామన్నారు. దయ ఉంచి అధికారులకి నా తల వంచి నా 2 నమస్కారం చేసి మా ఊరికి నీళ్లు కొరత తీయాలని మీకు దయ ఉంచి మనసు వచ్చిన విలేకరులకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా యొక్క నమస్కారం చేసి నా ఊరికి ఎప్పుడు చేస్తారని నా కళ్ళ ఉంది. కాబట్టి నా ఊరు చాలా ఇనుకబడి ఉంది. నా ఊర్లో అక్క చెల్లెమ్మలు రాత్రిపూట నిద్రలు కాసి నీళ్ళకి బేదులు పెట్టుకొని ఆసుపత్రిలో ఉన్నారు. కాబట్టి మీ పెద్దలందరికీ విలేకరులందరికీ నా యొక్క శిరసు వహించి నా నమస్కారం చేసి మీరందరూ సహాయం ఉండి మా ఊరి నీళ్లు కొర తీర్చారని ప్రతి ఒక్కరిని
ప్రెస్ వాళ్ళు కానీ విలేకరులు కానీ వార్తలు కానీ ప్రతి ఒక్కరికి పంపించి మీరు ఇటు వచ్చిన దానికి నా యొక్క ఎంతో గొప్ప సమస్య మీకు నమస్కారం 2 చేతులు జోడించి మీకు నమస్కారం చేస్తున్నాను. గ్రామం మాది. నా పేరు ప్రేమిలమ్మ. మా ఊరికి నీళ్ళు రాక 3 నెలలు అయింది సార్. 3 నెలలు అయినా కూడా ఒక రోజు కూడా నీళ్ళు లేవు. కానీ పాయింట్ పిల్లలు పోయి ఆడ ఊరు బయట కొల వేసినారు. ఆ కొల కూడా వదిలేతలకల్లా ఒక్కరు చెప్తే ఎవరు అర్ధరాత్రిలో పైన నీళ్ళు రావు. మరి ఎవరిది తప్పు? నీళ్ళు ఇడిచేదానికి మనకు అవకాశం ఉందా లేదా? మా కొట్టాలకి నీళ్ళు రావడం లేదు. మన నీళ్ళే మాకు సమస్తం కావాలా. నీళ్ళు ముఖ్యమైన నీళ్ళు 3 నెలలు వేసారు. 3వ నెలలు 4వ నెలలో నడుస్తుంది ఇప్పుడు నీళ్ళు రాక. మరి ఎన్ని నెలలు ఎట్లా మనం భరించాలా? మేము ఎక్కడ ఓసూరు పోయి కొనుక్కొచ్చుకొని తాగుతాము. ఇక్కడ జోలాపురం పోయి వస్తాయి, మలిగేలకు వస్తాయి, ఓసూరుకు వస్తాయి, బురుగులకు వస్తాయి. మా ఊరికి రావు. దళితులంతా ఏం లేవు సార్. బోర్లు బావులు నిండాయి, బాగులేదు సార్.